మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ దినము కలిచర్ల గ్రామం నందు ఈ మౌలాకా పహాడ్ దగ్గర ఈ ముస్లిం సోదరులు ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు తర్వాత ఫతేహా జరుపుటకు నిశ్చయించినందువలన ఇక్కడ మామూలుగా జనరల్ బందోబస్తులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మదనపల్లి సబ్ డివిజన్ ఫోర్స్ అయినతో 90 మంది సిబ్బందితో అందులో సిఐలు 4, నేను డిఎస్పి ఎస్ఐలు 6 మందితో ఈ దినం ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముస్లిం సోదరుల యొక్క ప్రార్థనలు తర్వాత వాళ్ళ యొక్క ఇఫ్తార్ విందు ప్రశాంత వాతావరణంలో జరపడానికి మేము ఇక్కడ బందోబస్తు డ్యూటీకి వచ్చాము. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి నుండి నేటి మత గురువుల వరకు సూఫీ తత్వానికి ఒక గొప్ప ప్రాశస్త్యం కలదు. ఈ కోవలో హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి రహ్మతుల్లాహి అలైహి నుండి నేటి మత గురువుల వరకు సూఫీ తత్వాన్ని కుల మతాలకు అతీతంగా మానవత్వమే సర్వమత సారాంశం అని ప్రబోధించినటువంటి ఈ సూఫీ తాత్వికుల చరిత్ర ఎంతో గొప్పది, ఘనమైనది. ఈ కోవకి చెందిన సూఫీ గురువుల్లో కడప అమీన్ పీర్ దర్గా ఆస్థానే మగ్దుముల్లాహి అలియాజ్ అమీన్ పీర్ దర్గా యొక్క ఆది గురువు అయినటువంటి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మొహమ్మదుల్ హుస్సేని చిష్టి ఉల్ ఖాద్రి రహమతుల్లాహి అలైహి వారి యొక్క ఘనత ఖ్యాతి గడించింది. ఈ గురువు గారి యొక్క వంశస్థులైనటువంటి గురువులు ఆధ్యాత్మికమైనటువంటి మేధో సంపత్తిని, విజ్ఞానమైనటువంటి ప్రగతిని సంపాదించి ఉన్నారు. ఈ గురువుల కోవల్ చెందినటువంటి గురువులలో, వీరి వంశానికి చెందినటువంటి గురువులలో హజరత్ సాహెబ్ పీర్ మాలిక్, హజరత్ ఆరిఫుల్లా హుసేని అలియాజ్ సాహెబ్ పీర్ మాలిక్ పెదమండెం మండలం కలిచర్ల గ్రామంలోని మౌలాకా పహాడ్ అనే కొండ గుహల్లో తపస్సు చేసి అపారమైనటువంటి వైజ్ఞానిక ప్రగతి మరియు సాంస్కృతిక ప్రగతిని పెంపొందించి ఉన్నారు. ఈ దశలోనే ఈ రంజాన్ మాసంలో, పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో 21వ ఉపవాసాన్ని పురస్కరించుకొని హజరత్ అలీ మౌలా ముష్కిల్ కుషా రహమతుల్లాహి అలైహి వారి యొక్క ఫాతిహా చదివింపుల కార్యక్రమం నేడు ఇక్కడ మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన కడప పీఠాధిపతి అయినటువంటి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మదుల్ హుస్సేని చిష్టి ఉల్ ఖాద్రి గారు వారి వంశానుసారం వస్తున్నటువంటి ఆచారం ప్రకారం ఇక్కడ చదివింపులు చేసి ముందు ఇక్కడ ఇఫ్తార్ విందు తర్వాత నమాజు నిర్వహించి ఆ పిదప హజరత్ మౌలా అలీ ముష్కిల్ కుషా రహమతుల్లాహి అలైహి యొక్క చదివింపులు చేసి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఆధ్యాత్మిక ప్రగతిని పెంపొందించాలని, లోక కళ్యాణం కోసం ప్రార్థన చేయడం ఆనవాయితీగా అనాదిగా వస్తున్నది. ఈ తరుణంలో ఈరోజు ఈ పీఠాధిపతి గారు వచ్చి ఇక్కడ ఇఫ్తార్ విందు తర్వాత ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ఈ కడప జిల్లా నుంచే కాకుండా మన మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతం నుంచి మరియు మెడ్రాస్ నుంచి మరియు కర్ణాటక బెంగళూరు నుంచి కూడా ఎంతో మంది శిష్యకోటి బృందం అందరూ పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని అందరూ పాల్గొని ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతిని సాధిస్తారు. ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా పెద్దమండం మూలకాలపల్లిలో చదింపుల కార్యక్రమం జరిగింది. ఇక్కడికి నేను మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. చాలా ఆనందకరంగా, సంతోషకరంగా ఉంది. ఇంత పండగ వాతావరణంలో జరుపుకోవడం ఇంకా ఆనందకరంగా ఉంది. ఎప్పుడే కానీ ఇట్లా ఫస్ట్ టైం మీ చదింపుల కార్యక్రమానికి ఇక్కడికి కల్చర్లకు కూడా రావడం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ముందు మా నాన్నగారు ఉన్నప్పుడు వచ్చేవాడు. ఫస్ట్ టైం నేను కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉంటే నాకు మరీ ప్రతి సంవత్సరం రావాలని అనిపిస్తుంది. ప్లస్ అట్లాగే కడపలో ఉండే పెద్ద దర్గాని కూడా దర్శించాలని కోరుకున్నా. ఖచ్చితంగా అతి త్వరలో పెద్ద దర్గాకు కూడా వెళ్తున్నా. ప్లస్ సాహెబ్ గారు చాలా బాగా మంచి చెప్పడం కానీ స్పందన బాగుంది ఇక్కడ. అట్లాగే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి మా అన్నగారు అయినటువంటి, మీకు ఏదైనా కానీ ఇబ్బందులు ఉన్నా ఏమున్నా మీరు నాకు ఏమన్నా చెప్పుకుంటే కన్నా వీలైనంతగా మా అన్నగారి దగ్గరికి తీసుకొని పోయి ప్రాబ్లమ్ని, ఇష్యూని కానీ ఏదైనా కానీ ఇష్యూ ఉన్నా కానీ సాల్వ్ చేస్తానని కోరుకుంటున్నాను. ఈరోజు కల్చర్ల గ్రామంలో మౌలాకి పహాడ్ నందు ఒక పండగ వాతావరణం నెలకొన్నది. మన కడప పెద్ద దర్గా
పీఠాధిపతి ఆరిఫుల్లా మాలిక్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం సోదరులందరూ ఎంతో సంతోషంగా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముస్లిం మహిళలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున రావడం నిజంగా ఇది దర్గా యొక్క ప్రతీక అనేది స్పష్టంగా కనబడుతున్నది. ఇక్కడ మన సాహెబ్ గారి పైన ఉన్న నమ్మకము, సాహెబ్ గారి యొక్క ఆశీస్సుల కోసము ఇక్కడ ఎంతో మంది ముస్లిం సోదరులు ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఇక్కడికి నిజంగా ఇది చూస్తుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉన్నది. ఇక్కడికి రావడం కూడా మొట్టమొదటిసారి. ఇక్కడ చూస్తుంటే మా ముస్లిం సోదరులు ఎంతో సంతోషంగా సాహెబ్ గారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారు. మరి మన రాహుల్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు కడప పెద్ద దర్గాకి వెళ్ళి ఆశీస్సులు సాహెబ్ దగ్గర తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.